తిక్కయ్య స్వామి అభయహస్తం. ఎరపరెడ్డి ధైర్యం చేసి నిద్రపోతున్న తిక్కయ్య స్వామిని కాళ్ళు తట్టి పిలిచాడు. స్వామి లేచి ఏమిరా అంటే రెడ్డి తన కోర్టుగోడు వినిపించి నన్ను ఖైదు చేస్తారు, ఇదే కడసారి దర్శనం అని దీనంగా అన్నాడు. కరుణాళు అయిన స్వామి జయన్ నీదేరా, అంతేకాదు కోర్టు ఖర్చులు 2000 కరణం నీకే చెల్లిస్తాడు పో అంటూ అభయం ప్రసాదించి ముందు నువ్వు కోర్టుకు పోయిరా అన్నారు స్వామి. కోర్టు సమయానికి ఎరపరెడ్డి తిమ్మారెడ్డి అనంతపురం చేరారు. ఇరుపక్షాల వారు కోర్టులో కిక్కిరిసి తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. జడ్జి తీర్పు వినిపించాడు. రెడ్డి గెలిచాడు, కరణం ఓడాడు. కోర్టు ఖర్చుల కింద కరణం రెడ్డికి 2000 రూపాయలు ఇవ్వవలని ఆదేశమైంది. తిక్కయ్య స్వామి అభయహస్తం దీర్ఘాతి దీర్ఘం భక్తుడైన ఎరపరెడ్డికి శ్రీరామరక్షగా అదృశ్యంగా సాగి వచ్చింది. ఓం భూయాత్.